ఇక్కడ ఆహ్, మనకి గనక ఓ పెద్ద విచిత్రమైనటువంటి అంశం ఏంటయ్యా అంటే, ఎవరికి వాళ్ళు ఏం చెప్పాలనుకుంటారో అది గాకుండా ఏదేదో చెప్పేటటువంటి వ్యవహారాలు నడుస్తుంటాయి. ఆహ్, అణుబాంబులు వాళ్ళు తయారు చేస్తున్నారు, ఈళ్ళు తయారు చేస్తున్నారు. మధ్యన పాకిస్తానోడు అణుబాంబులున్నాయి. మనం జాగ్రత్తగుండాలా, ఊరికనే కవ్వించకూడదు అన్నప్పుడు, అలాగే పాకిస్తాన్ పదే పదే మాట్లాడుతున్నప్పుడు, నరేంద్ర మోడీ చూసి చూసి ఒకసారి అన్నాడు, "ఏం మా దగ్గర ఏమన్నా సేంటాపాకాయలున్నాయా" అని. అంతకుముందు వాజ్పేయి గూడా అదే అన్నారు. అణుబాంబులు పాకిస్తాన్ కంటే చాలా స్ట్రాంగ్‌వి మన దగ్గరున్నాయి. వాడు ఒక బాంబు తీస్తే, రెండో బాంబు తీయడానికి ఆ దేశమే ఉండదు. అంత స్థాయి మనకుంది. బట్ ఈ డ్రామాలు నడుస్తా ఉంటాయి. ఇప్పుడు అమెరికా అణుబాంబులు మళ్ళీ టెస్టులు చేస్తానంటుంది. రష్యా ఆల్రెడీ రంగంలోకి దిగింది. చైనా ఆల్రెడీ చేసుకొస్తుంది. పాకిస్తాన్ కూడా చేసుకొస్తుందని ట్రంపే మాట్లాడాడు. కొరియా చేస్తుందని ట్రంపే మాట్లాడాడు. ఇట్లాంటి సందర్భంలో భారతదేశం నెక్స్ట్ స్టెప్‌కెళ్ళిపోయింది. ఈ అణుబాంబులు ఈ తర్వాత స్టెప్‌కి. 10,000 కిలో టన్నుల శక్తి గల థర్మో అణుబాంబు పరీక్షలు చేయాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఇది ఒక్కసారిగా ప్రపంచాన్ని విస్తుపోయేలా చేస్తుంది. ఆహ్, మోడీ అన్నాడంటే అది కాదనే ప్రసక్తి లేదు. ఇంకోటి దీన్ని ఆపు అని చెప్పే దమ్ము ఎవడికి లేదు. ఎందుకంటే అందరూ మేం చేస్తాం అంటున్నప్పుడు.